ఇప్పుడు మనం అవని ప్రొడక్ట్ని ఎలా తయారు చేస్తాం, వాటిలో ఉపయోగించేటివి ఏమున్నాయని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేస్తాను. ముందుగా ఇందులో మనము ఉపయోగించేటువంటి వర్మీ కంపోస్ట్, ఇది ఎంత క్వాలిటీ ఉండాలంటే ఇలా మనము ముద్ద చేసిన తర్వాత మళ్ళీ దీన్ని విడగొట్టగానే ఇలా విడిపోవాలి, అప్పుడే అది ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ అవుతుంది. ఇది మేము మంచిగా మనం చెప్పిన పద్ధతిలో దీన్ని తయారు చేసే రైతుల దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటాము. ఇలా చేసినప్పుడు ముద్ద అవ్వాలి, మళ్ళీ దీన్ని ఇలా అనగానే పూర్తిగా ఇలా విడిపోవాలి. ఇది ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆముద పిండి. మీకు ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆముద పిండి మెరుస్తూ ఉంటుంది. ఆయిల్ శాతం లేనటువంటి గానుగ పిండి వచ్చేసి మీకు పూర్తిగా ఎండిపోయిన దానిలాగా కనిపిస్తుంది, నిర్జీవంగా కనిపిస్తుంది, మట్టిలాగా కనిపిస్తుంది. కానీ ఇది మీకు మెరుస్తూ కనిపిస్తుంది చూడండి. సో ఇలా కనిపించాలన్నమాట. సో ఇటువంటి క్యాస్టర్ కేక్ని ఇందులో మనము ఆముద పిండిని ఉపయోగిస్తాం మనము. ఇక కర్బన శాతాన్ని ఇంకా అంటే వర్మీ కంపోస్ట్లోను ఆముదపు పిండిలోను ఉండే కర్బన శాతం కంటే ఇంకా అదనంగా మీకు కర్బన శాతాన్ని ఇన్స్టెంట్గా అందించాలి, ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్స్ రావాలి అన్న ఉద్దేశంతో మీకు మనం ప్రత్యేకంగా సాయిల్ కార్బన్ పేరుతో మనము విడిగా ఇస్తున్నటువంటి ఒక ఉత్పత్తిని ప్రతి బస్తాలో ఇది 1 కిలో కలపడం జరుగుతుంది. ఇవి మీకు మిగతా కంపెనీలు ఎవరు ఇటువంటి ఉత్పత్తులన్నీ కలపరు. అవనిలో మనము ఇంకొక ప్రత్యేకమైన ఉత్పత్తిని కలుపుతున్నామని మీకు చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ డస్ట్ ఛాంబర్లో కలెక్ట్ చేసినటువంటి ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని దీన్ని వృధా కానివ్వకుండా దీన్ని మన అవని ప్రొడక్ట్లో ఇవి కల్పిస్తున్నాం అన్నమాట. కనీసం అంటే కనుక ఒక్కొక్క బస్తాకి 125 నుంచి 150 గ్రాముల ఈ అతి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని కూడా అదనంగా కలపడం జరుగుతుంది. దానివల్ల అది ఇంకా శక్తివంతంగా తయారవుతుంది అన్నమాట. అవనిలో మనము అత్యంత శక్తివంతమైనటువంటి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ మైక్రోబ్స్ని ఇస్తున్నాము అని చెప్పాను. అంటే శక్తివంతమైనటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఇందులో అదనంగా మీకు మిక్స్ చేసి ఇస్తున్నాము. సో ఇలా మన ల్యాబ్లో, ప్రతిభా బయోటెక్ ల్యాబ్లో తయారు చేస్తున్నటువంటి ఆ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలని మీకు ప్రతి 40 కేజీల అవని బస్తాలో 5 లీటర్ల ఈ మైక్రోబియల్ కల్చర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అదనంగా.